అందరికీ మరణాత. ఈరోజు మనం చెప్పుకోబోయే వాక్యం ఏమిటి అంటే సామెతలు 14వ అధ్యాయము 26వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించును. ఇక్కడ ఈ వాక్యంలో ధైర్యం గురించి మనకి కనబడుతుంది. లోకంలో కొందరు పిరికివారు ఉన్నారు, ధైర్యవంతులు కూడా ఉన్నారు. అయితే పిరికివారు దేవుని రాజ్యంలో ప్రవేశించారని వాక్యం సెలవిస్తుంది. అలాగే ధైర్యవంతులు కావాలంటే ఏం కావాలంటే మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు మనకి ఏం కలుగుతుందంటే బహుధైర్యము కలుగుతుంది. కాబట్టి మనందరం కూడా పిరికివారి వలె ఉండకుండా లోకంలో బహుధైర్యవంతులుగా ఉండాలంటే ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి. సామెతలు 14వ అధ్యాయం 26వ వచనంలో కనబడుతుంది. యెహోవా యందు భయభక్తులు కలిగినట బహుధైర్యం పుట్టించు. ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే మనకి బహుధైర్యము కలుగుతుందంట. కాబట్టి మనందరము కూడా పిరికివారి వలె ఉండకుండా ఆయన యందు భయభక్తులు కలిగి ధైర్యవంతులుగా ఉండే కృప దేవుడు మనందరూ దయచేయను గాక. ఇచ్చిన వాక్యం దేవుడు దీవించును గాక. మీకు ఈ వాక్యం నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి, ఇతరులకు షేర్ చేయండి. మీ అందరికీ మరణాత.